నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. ఆలయ విశిష్టత. రెల్లుగడ్డిలో జన్మించిన శరవర భవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మ విద్య దేవతల సైన్యానికి అధిపతి. ముల్లోకాలకి శత్రువుగా మారిన తారకాసురుడిని సంహరించిన కార్తికేయుడు. పార్వతి పరమేశ్వరుల గారాల తనయుడిగా భూలోకంలో అనేక ప్రాంతాల్లో వెలిసిన ఆ స్వామి కొన్ని ప్రాంతాల్లో సర్పాకారంలోనూ మరికొన్ని ప్రాంతాల్లో లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే వీటికి భిన్నంగా స్వామివారి స్వయంభూమూర్తిగా వెలిసిన క్షేత్రం ఒకటి ఉంది. అదే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎన్నో కథలు, మరెన్నో విశిష్టతలు సాక్ష్యంగా నిలుస్తోంది. నేటి ఆలయ విశిష్టతలో భాగంగా అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం గురించి కథలుగా చెప్పుకుంటారు భక్తులు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి బయటపడిన తీరు అద్భుతమనే చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి 1910వ దశకం వరకు అత్తిలి పంచాయతీ కార్యాలయానికి సమీపంలోని కోనేటి వద్ద పెద్ద పుట్ట ఉండేదట. దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం చాలా మంది చూసేవారని, ఆ పామును చూడగానే పవిత్రమైన భావన కలిగేదని కథనం. అందుకే ఎవరు కూడా పాముకు హాని తలపెట్టేవారు కాదట. కాలక్రమంలో గ్రామ చెరువులో నీరు పెరగడంతో ఆ పుట్ట కరిగిపోయింది. ఆ పాము విషయాన్ని కూడా అంతా మర్చిపోయారు. అయితే కొంతకాలం తర్వాత చెరువుకు సంబంధించిన మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశంలో నుంచి సుమారు 2 అడుగుల ఎత్తుతో ఏకశిలపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బయటపడిందని స్థానిక కథనం. ఏకశిల విగ్రహం లభించడం స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు 1921లో ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు. ఆనాటి గ్రామ ప్రముఖులు బాదురాల గోపాలం, కాకర్ల సోమన్న, మునసబు కానుమిల్లి వెంకట్రామయ్య తదితరులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారని చెబుతారు. అంతేకాదు భారతదేశం మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పట్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడం విశేషం. తర్వాత 1932లో కళ్యాణ మండపాన్ని, 1967లో అన్నదాన సత్రాన్ని నిర్మించారు. 1933లో ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. 1958లో అన్నదాన నిమిత్తం 4.49 ఎకరాలు తీసుకున్నారు. 1963లో మరో 2.74 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాభివృద్ధి కమిటీ నేటికి కృషి చేస్తూనే ఉంది. శిలారూపంలోని స్వామివారి విగ్రహం ఇప్పటికీ చిత్రంగా కనిపిస్తుంటుంది. స్వామివారి దేహం సర్పం వలె పొలుసులతో కూడి ఉండడం ఈ విగ్రహం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వల్లి దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలోనే స్వామివారు దర్శనమిస్తారు. ఆలయ ఆవరణలో స్వామివారితో పాటు రామసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అత్తిలివాసులకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధ్య దైవం. అందుకే గ్రామంలో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ఇక్కడి ప్రజలు ఆనవాయితీగా వస్తోంది. అభిషేక ప్రియుడైన స్వామివారికి అత్తిలిలో షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం షష్ఠి రోజున భక్తులు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా నాగా కుజ దోషాలు ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు. సంతానం లేని దంపతులు నాగుల చీర, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. సంతానం కలిగాక తలనీలాలు, పటిక బెల్లం తూకం వేసి మొక్కులు చెల్లిస్తారు. ఇక అత్తిలి గ్రామానికి ఆ పేరు రావడంలోనూ ఓ చరిత్రనే ఉంది. పౌరాణికంగా అత్తిలి గ్రామాన్ని అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. అత్రి మహర్షి పేరు మీదగానే అత్తిలి పేరు ఏర్పడిందని చెబుతారు. మొదట్లో అత్రి అన్న పదమే తర్వాత కాలంగా అత్తిలి రూపాంతరం చెందిందట. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్ధేశ్వర స్వామి మూల విరాట్ అని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరం పైనుంచే వెళ్లాలని కోరికను వ్యక్తపరిచినట్టు చెబుతారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం కూడా సులభమని చెప్పాలి. జాతీయ రహదారి నుంచి అత్తిలి గ్రామం కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఏపీఎస్ ఆర్టీసీ సేవలు అన్ని వేళలా అత్తిలి గ్రామానికి అందుబాటులో ఉంటాయి. ఇటు రైల్వే సదుపాయం కూడా కలదు. అత్తిలి రైల్వే స్టేషన్ లో దిగి స్వామివారిని నేరుగా దర్శించుకోవచ్చు. ఇది వాల్టి ఆలయ విశిష్టత. మరో ఆలయ విశిష్టతతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.